కిమ్ జోంగ్ ఉన్, షీ జిన్పింగ్. ఒకరు నార్త్ కొరియా డిక్టేటర్, మరొకరు చైనీస్ నియంత. కానీ ఈ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కిమ్ తన మిత్రుల కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధపడతాడు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా తన సైన్యాన్నే రంగంలోకి దించాడు. చైనా అధ్యక్షుడు అలా కాదు, తన స్వార్థం కోసం మిత్రుల రక్షణను కూడా పణంగా పెడతాడు. తాజాగా కిమ్ విషయంలో అదే చేశాడు. కిమ్ బద్ధశత్రువు దక్షిణ కొరియా అధ్యక్షుడిని చైనాకి ఆహ్వానించాడు. అతడితో సెల్ఫీకి ఫోజులిచ్చి నార్త్ కొరియా నియంతకే షాక్ ఇచ్చాడు. ఈ పరిణామాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు ఉభయ కొరియాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సౌత్ కొరియా అధ్యక్షుడు చైనా పర్యటనకు ఎందుకెళ్లాడు? బీజింగ్, సియోల్ మధ్య బలపడుతున్న సంబంధాలు నిజంగా కిమ్ రాజ్యానికి శాపంగా మారబోతున్నాయా? లెట్స్ వాచ్. నార్త్ కొరియా అధినేతకు చైనీస్ ప్రెసిడెంట్ హ్యాండ్ ఇచ్చాడా? సౌత్ కొరియాతో చేతులు కలిపి మిత్రద్రోహానికి పూనుకున్నారా? బీజింగ్, సియోల్ మధ్య దోస్తీ నిజంగా కిమ్కు శాపమవుతుందా? కిమ్ జోంగ్ ఉన్ను ప్రపంచమంతా డిక్టేటర్గానే చూస్తుంది. నిజమే, కిమ్ నియంతే కావచ్చు, నార్త్ కొరియా ప్రజలను వేధిస్తుండొచ్చు. ఆఖరి సంక్షోభం సమయంలో కూడా అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలకే నిధులు ఖర్చు చేస్తుండొచ్చు. అలానే కిమ్ జోంగ్ ఉన్లో అన్ని బ్యాడ్ క్వాలిటీసే కాదు, గుడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. బహుశా స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే లీడర్ నార్త్ కొరియా డిక్టేటరే కావచ్చు. తన బెస్ట్ ఫ్రెండ్ పుతిన్ ఉక్రెయిన్తో యుద్ధం సంక్షోభంలో చిక్కుకుంటే నేనున్నానంటూ ముందుకొచ్చాడు కిమ్. ఆయుధ కొరత తీర్చడమే కాదు, స్వయంగా తన సైన్యాన్ని రంగంలోకి దించి రష్యా సేనలకు కొండంత అండగా నిలిచారు. ఉక్రెయిన్ సేనలో రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయిన సమయంలో కిమ్ సైనికులే రష్యాను కాపాడారు. ఆ సమయంలో చాలా మంది నార్త్ కొరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా కూడా రష్యాకు సన్నిహిత దేశమే, కమ్యూనిస్టు రాజ్యమే. కానీ కిమ్ చేసిన సాహసం ఆ దేశం చేయలేకపోయింది. ఉక్రెయిన్ విషయంలో సైలెంట్ గా ఉండిపోయింది. అలా సైలెంట్ గా ఉన్నా పర్లేదు, కానీ తన మిత్రుడి శత్రువుతోనే చేతులు కలుపుతోంది చైనా. అవును, కిమ్ విషయంలో జిన్పింగ్ చేస్తుంది ఆ నమ్మక ద్రోహమే. ఇక్కడ జిన్పింగ్ తో సెల్ఫీ దిగుతోంది ఎవరూ కాదు, కిమ్ బద్ధశత్రువు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్. అది కూడా ఉభయ కొరియాల మధ్య నిప్పు రాజుకున్న సమయంలో ఈ సెల్ఫీ కథ నడిచింది. వాస్తవానికి సౌత్ కొరియా ఒకప్పుడు చైనాకు కూడా శత్రువే. కానీ దశాబ్దాల పగను పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం దోస్తీకి సిద్ధమయ్యాయి ఆ దేశాలు. అందుకే దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ చైనా అధినేత జిన్పింగ్ తో భేటీ కావడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 2019 తర్వాత దక్షిణ కొరియా నేత చైనాను సందర్శించడం ఇది తొలిసారి. చైనా సౌత్ కొరియా దోస్తీ ఈనాటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ నుంచి ఎదురవుతున్న దాడుల్ని ఎదుర్కొనేందుకు ఈ రెండు దేశాలు చేతులు కలిపాయి. జపాన్ ఆక్రమణ నుండి కొరియాను రక్షించుకునేందుకు నాడు చైనా అండగా నిలిచింది. ఆనాటి పోరాట వీరుల స్మారకార్థం నేటికి షాంఘైలో స్మృతి చిహ్నాలు కనిపిస్తాయి. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తన పర్యటనలో ఆ స్మృతి చిహ్నాలను సందర్శించడం ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధానికి నిదర్శనంగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా దక్షిణ కొరియా మధ్య పరిస్థితులు తలకిందులయ్యాయి. కొరియా యుద్ధం సమయంలో చైనా నార్త్ కొరియాకు మద్దతునివ్వగా అమెరికా దక్షిణ కొరియాకు సపోర్టుగా నిలిచింది. ఫలితంగా దశాబ్దాల పాటు చైనా సౌత్ కొరియా మధ్య సయోధ్య కరువైంది. చివరికి 40 ఏళ్ల సుదీర్ఘ మౌనం తర్వాత 1992లో ఇరు దేశాలు తిరిగి దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. వాణిజ్యమే పరమావధిగా చైనా తన తలుపులను తెరిచింది. దీంతో దక్షిణ కొరియా కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. నాటి నుండి ఆర్థికంగా ఇరు దేశాలు పరస్పరం ఆధారపడడం మొదలైంది. అయితే 10 ఏళ్ల క్రితం ఈ రెండు దేశాల మధ్య మరో వివాదం రాజుకుంది. 2016లో సియోల్ తీసుకున్న నిర్ణయం చైనాకు ఆగ్రహాన్ని కలిగించింది. ఉత్తర కొరియా ముప్పు నుంచి తప్పించుకునేందుకు అమెరికాకు చెందిన థాడ్ క్షిపణి వ్యవస్థల్ని దక్షిణ కొరియా తన గడ్డపై మోహరించింది. ఇది తమ భద్రతకు ముప్పుగా భావించిన చైనా అప్పటి నుండి కొరియాపై అనధికారిక యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఆ క్షిపణి కారణంగా నెలకొన్న వివాదం తర్వాత చైనాలో కొరియన్ పాప్ మ్యూజిక్, సినిమాలపై అప్రకటిత నిషేధం మొదలైంది. ఆ వివాదాలకు లీ జే మ్యూంగ్ తాజా చైనా పర్యటన ఎండ్ కార్డు పడినట్టే కనిపిస్తోంది. అందుకు ఈ సెల్ఫీనే ఉదాహరణ. దశాబ్దాల ఉద్రిక్తతల తర్వాత బీజింగ్లో జిన్పింగ్ తో భేటీ అయ్యారు లీ జే మ్యూంగ్. గంభీరంగా సాగిన చర్చల మధ్య గత ఏడాది జిన్పింగ్ బహుమతిగా ఇచ్చిన షియోమి ఫోన్తో దక్షిణ కొరియా అధ్యక్షుడు సెల్ఫీ తీశాడు. దానికి జిన్పింగ్ ఫోజులిచ్చారు. తర్వాత ఫోన్ పిక్చర్ క్వాలిటీ బాగుంది అంటూ ఆయన చేసిన పోస్ట్
ఇరు దేశాల మధ్య వైరం తొలగిపోయిందనే సంకేతాలు ఇస్తోంది. ఒక రకంగా ఇది కిమ్ జోంగ్ ఉన్ కు వెన్నుపోటు పొడవడమే. ఎందుకంటే సౌత్ కొరియాతో వివాదాల విషయంలో చైనా మద్దతును కిమ్ ఎక్స్పెక్ట్ చేశాడు. అమెరికాతో వైరం విషయంలో కూడా కిమ్ చైనాతో కలిసి నడుస్తున్నాడు. కానీ జిన్పింగ్ మాత్రం స్వార్థం కోసం కిమ్ శత్రువుతోనే చేతులు కలుపుతున్నాడు. ఇది ఆగ్రహం కలిగించింది కాబట్టి లీ జెమింగ్ బీజింగ్ పర్యటన వేళ కిమ్ క్షిపణులతో గర్జన చేశాడు. తూర్పు తీరంలో బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి చైనాకు దగ్గరైన సీఎల్ను విడిచిపెట్టను అనే సంకేతాలు పంపాడు. నిజానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు చైనాతో సంబంధాలపై దృష్టి పెట్టడానికి రీజన్ కూడా కిమ్ను ఎదుర్కోవాలన్న లక్ష్యమే. నార్త్ కొరియాను నియంత్రించేందుకు లీకి చైనా సహకారం కీలకంగా మారింది. తాజా పర్యటనలో టెక్నాలజీ, వాణిజ్యం, పర్యావరణం వంటి కీలక రంగాల్లో చైనాతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు కూడా. ముఖ్యంగా కొరియా పాప్ మ్యూజిక్, సినిమాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంపై అంగీకారం కుదిరింది. చైనా విదేశాంగ శాఖ సాంస్కృతిక మార్పిడికి సిద్ధమని ప్రకటించడం కొరియన్ వినోద రంగానికి పెద్ద ఊరటగా నిలిచింది. లీ పర్యటన సందర్భంగా చైనాకు కూడా ఆర్థికంగా కలిసొచ్చే ఒప్పందాలు కుదిరాయి. అలాంటివేవీ లేకపోతే దక్షిణ కొరియా అధినేతను బీజింగ్ కు ఆహ్వానించాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బలైపోయింది ఎవరైనా ఉన్నారు అంటే అది కిమ్ జోంగ్ ఉన్ మాత్రమే. జిన్పింగ్ ను నమ్మి మోసపోయాడతడు. అయితే కిమ్ దేన్నైనా క్షమిస్తాడు కానీ నమ్మక ద్రోహాన్ని అస్సలు క్షమించాడు. నమ్మించి మోసం చేసినోళ్లను నవ్వుతూ నరకానికి పంపించడం కిమ్ స్టైల్. ఇది చైనా అధ్యక్షుడికి వర్తిస్తుంది.